అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి, ఎస్ ఆర్ నో అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు అందరికి ఆల్రెడీ తెలిసిందే ఈ రీడింగ్ ఎలా చూడాలని చెప్పేసి. సో ఇక నేనేంటి అంటే కార్డ్స్ అన్నీ షఫల్ చేసేసి ఇందులో నుంచి 4 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 4 కార్డ్స్ వచ్చేసి మీ క్వశ్చన్కి ఆన్సర్, ఇది ఎస్ ఆర్ నో అని చెప్పేసి అనమాట. సో మీ 4 డిఫరెంట్ క్వశ్చన్స్కి, సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్. సో మీరు 4 డిఫరెంట్ క్వశ్చన్స్ అనుకొని ఈ రీడింగ్ చూడాలి. సో మెయిన్ వచ్చేసి ఆన్సర్ నాకు ఒకవేళ ఏదైనా స్టోరీ లైక్ ఏదైనా సిచ్యువేషన్ తెలుస్తుంది అని అంటే నేను చెప్తాను. అది రెజనేట్ కాకపోయినా పర్లేదు, ఆన్సర్ వచ్చేసి మెయిన్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి మీ మనసులో ఉన్న క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో ఎస్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కార్డ్స్ అన్నీ పెడుతున్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇది. సో చూద్దాం మరి మీ క్వశ్చన్స్కి యూనివర్స్ నుంచి ఆన్సర్స్ ఏంటి, ఎస్ ఆర్ నో ఏంటి అన్నది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. సో మీరు అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అనుకోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అనమాట. ఓకే, సో మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. ఈజ్ దిస్ ఎస్ ఆర్ నో, ఈజ్ దిస్ ఎస్ ఆర్ నో. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ చాలా బిగ్ ఎస్ చూపిస్తుంది. 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ, చాలా హ్యాపీ న్యూస్. ఇది వచ్చేసి కొంతమందికి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించి, మేబీ ఎమోషనల్ అంటే రిలేషన్స్కి, కనెక్షన్స్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఉండొచ్చు. మేబీ ఎవరైనా పర్సన్ కాంటాక్ట్లో వస్తారని చెప్పేసో, లేకపోతే మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుందా, ఇప్పుడు బాధపడుతుంటే కనుక ఈ బాధ ఎండ్ అయిపోతుందా, ఇలాంటిది అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే కనుక సో ఎస్, జరిగే ఛాన్సెస్ ఉంది. మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మీరు చాలా హ్యాపీ అవుతారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏదైనా మనీకి సంబంధించి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదైనా లైక్ రిసీవ్ చేసుకోవడము, అంటే మనీని ఎవరైనా మీకు ఇవ్వడం లాంటిదో, బయట ఎక్కడైనా ఏదైనా దొరకడం లాంటిదో, ఇలాంటిది అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా అనిపించేది ఏదైనా చిన్న గిఫ్ట్ టైప్ మీకు దొరికే ఛాన్సెస్ ఉంది. బట్ ఏది జరిగినా సరే మీరు ఏంటి అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫుల్ ఎమోషనల్లీ ఫుల్ఫిల్డ్గా ఉంటారు అన్నట్లు మీకు ఫస్ట్ క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్. అండ్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. What is the answer for the second question for my collective? సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా 8 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. ఎస్, సెకండ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్సర్స్ ఎవరు కింద కమెంట్స్లో పెట్టకండి. వాళ్ళంతకు వాళ్ళే ఈ రీడింగ్ కనుక వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తుంది అని అంటే వాళ్ళంతకు వాళ్ళే వచ్చి ఈ రీడింగ్ని చూడనివ్వండి. మీరు ఎవరికి ఆన్సర్స్ కింద రీడింగ్లో చెప్పకండి. ఓకే, సో ఎస్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా ఎస్ చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఎవరిదైనా ఏదైనా కమ్యూనికేషన్ జరుగుతుందా అని చెప్పేసి అడిగిండొచ్చు. ఎస్, కమ్యూనికేషన్ జరుగుతుంది అన్న పాసిబిలిటీ యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు ఎస్ అన్నట్లు ఆన్సర్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే జాబ్కి సంబంధించి ప్రోగ్రెస్ ఉంటుందా, ప్రమోషన్ లాంటిదో, లేకపోతే కొత్త ఆపర్చునిటీ వచ్చే లాంటిదో, వేరే ప్లేస్కి వెళ్ళడం లాంటిదో, ఇలాంటిది ఏదైనా జరిగేది ఉందా అని చెప్పేసి కూడా అనుకొని ఉండొచ్చు. సో దానికి కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట. సో కెరియర్లో కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది, ఒక్కసారిగా ఫాస్ట్గా షిఫ్ట్ అనేది జరుగుతుందన్నమాట మీ కెరియర్లో. అండ్ మీకు దీనివల్ల మళ్ళీ హ్యాపీనెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి సెకండ్ క్వశ్చన్కి కూడా మీకు ఆన్సర్ వచ్చేసి ఎస్. అండ్ మరి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. ఈజ్ దిస్ ఎస్ ఆర్ నో, ఈజ్ దిస్ ఎస్ ఆర్ నో. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఫార్ ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి డెస్టినీ అనేది ఈదర్ వేస్ తిరిగే ఛాన్సెస్ ఉంది. మీరు పడ్డ కష్టం మీద
ఈ ఆన్సర్ అనేది ఆధారపడుతుంది. అంటే మీరు ఇప్పుడు వరకు దీనికి చాలా హార్డ్ వర్క్ చేశారు, యూనివర్స్ మీద ట్రస్ట్ ఉంచారు, లెసన్స్ ఫినిష్ చేశారు, ఇలాంటిది ఏదన్నా అని అంటే కనుక డెఫినెట్లీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ ఫేవర్లో టర్న్ అవ్వడం, డెస్టినీ టర్న్ అవ్వడము కంప్లీట్లీ ఎలా అంటే పాజిటివ్గా అనమాట. మీ కర్మకు తగ్గ ఫలితం అనేది తెచ్చుకుంటారు. ఐ మీన్ అది వస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో కాబట్టి మోస్ట్లీ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎస్ఏ చూపిస్తుంది. ఒకవేళ మీరు లైక్ థింగ్స్ కనుక మీరు సరిగ్గా స్ట్రాంగ్గా తీసుకోకపోవడము, రిపీటెడ్గా ఒకటే లూప్లో ఉండడము, ఇలాంటిది ఉంటే మళ్ళీ దానికి తగ్గట్టే ఫలితం రావడము, అది కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. బట్ నాకు ఎనర్జెటికలీ ఈ రీడింగ్ వైజ్గా అనిపిస్తున్నది చెప్తున్నాను. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్ఏ అనిపిస్తుంది. ఓకే, మరి ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్? ఈస్ దిస్ ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో ఫర్ మై కలెక్టివ్. సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే 9 of Wands చూపిస్తుంది. సో ఫోర్త్ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ వచ్చేసి నో. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ ఇది కనెక్షన్కి గురించి సంబంధించి అయితే రిలేషన్షిప్లో కనెక్షన్స్లో కమ్యూనికేషన్ జరగట్లేదు అని అంటే కమ్యూనికేషన్ జరిగే పాసిబిలిటీ అయితే ఉంది. కానీ మీరు డీల్ చేస్తున్న పర్సన్ ఒకవేళ వాల్స్ పెట్టడము, అంటే వెరీ గార్డ్ అప్ ఎనర్జీ, అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు, లేదు అని అంటే ఈ పర్సన్ ఏదో సిచ్యువేషన్స్తో డీల్ చేస్తూ ఉండడము ప్రస్తుతానికి అది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఏదైనా ఉంది అని అంటే వీళ్ళు గార్డ్స్ అనేది డౌన్ చేయకపోవడం, అంటే ఇంకా రెసిస్టెన్స్ ఎనర్జీతోనే యాక్ట్ చేయడము, ఇంకా కొంచెం బ్లాక్లో ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి మీరు కనుక క్లోజ్నెస్, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటిది కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే దానికి సంబంధించి నో. కమ్యూనికేషన్, నో కాంటాక్ట్ అలాంటిది ఉంది అని అంటే ఎస్ జరిగే పాసిబిలిటీ ఉంది. మీరు హ్యాపీ అవుతారు అన్నట్లయితే వస్తుంది. కానీ ఇమ్మీడియట్లీ కనెక్షన్ ఒక్కసారిగా ముందుకు వెళ్ళిపోవడము, అంటే మ్యారేజ్, రిలేషన్షిప్ అని ఇంకా పెద్దది ఏదైనా సరే అనుకుంటుంటే కనుక దానికి ఇంకా టైం పట్టే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో బేసిక్లీ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్లో నో అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే కెరియర్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, కెరియర్లో ప్రోగ్రెస్ చూపిస్తుంది, ముందుకు వెళ్తున్నారు. కానీ సేమ్ కెరియర్లోనే మీకు వర్క్ లోడ్ ఎక్కువగా, వర్క్ లోడ్ తగ్గిపోవడం లాంటిది, మళ్ళీ సేమ్ ప్లేస్లోనే ఏదైతే మీరు పాస్ట్లో ఎక్స్పెక్ట్ చేశారో, ఎక్స్పీరియన్స్ చేశారో సేమ్ టు సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తుండే కనుక అది మళ్ళీ జరిగే ఛాన్సెస్ అయితే లేదు అన్నట్లు మెసేజ్ అనమాట. సో కొత్తగా ఉంటుంది, బట్ మీరు పాస్ట్ని ఎక్స్పెక్ట్ చేసి అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఎగ్జాక్ట్లీ అది జరిగే ఛాన్సెస్ అయితే లేదు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో బేసిక్లీ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నో. సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్, సింపుల్ రీడింగ్. యాక్చువల్లీ నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. సో ఎస్, అందుకనే చిన్న రీడింగ్ అనమాట. సో ఎనీవే, ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.